आ गई माल आ गया आ गया आ गया గుడ్ మార్నింగ్ పీపుల్స్. హాయ్. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నా. సో ఇట్స్ డే 2 ఇన్ దుబాయ్. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం ఇవాళ ఓల్డ్ సోప్ మార్కెట్కి వెళ్ళేసి అండ్ డెజర్ట్ సఫారీ ప్లాన్ ఉంది నాకు. సో డెజర్ట్ సఫారీ ఈవినింగ్సే అవ్వాలన్నమాట. ప్రస్తుతానికైతే బ్రేక్ఫాస్ట్ సెక్షన్ చూసేద్దామా మన హోటల్లో ఎలా ఉందో చూడండి. Oh my god, we are finally at the Arabian desert, guys. సో చిన్నప్పుడు మన సోషల్ సబ్జెక్ట్లో మ్యాపుల్లో తప్ప డెజర్ట్ని నేను చూసిందే లేదు. చుట్టూ హెడారి అరేబియన్ సాంగ్స్తో ఈ సఫారీ రైడ్ అండ్ ద బ్యూటిఫుల్ డెజర్ట్ సన్సెట్. ఇదే డెజర్ట్లో ఒక క్యాంప్కి వచ్చేసాను. సో 1 hour వాళ్ళ కల్చర్స్, లోకల్ ఆర్టిస్ట్ స్కిల్స్తో ఎక్సలెంట్గా షో చాలా ఎంజాయ్ చేసేసాను. అండ్ షాపింగ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉండింది. యాజ్ వెల్ డిన్నర్ అయితే చాలా 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 యమ్మీగా ఉండింది. వాళ్ళ కల్చరల్ ఫుడ్ అండ్ రెగ్యులర్ ఫుడ్స్. ఓ మై గాడ్, బిర్యానీ వాజ్ సో యమ్మీ. వాళ్ళు బేసిక్ కల్చర్ కదా, సో ఇట్ వాస్ రియలీ సో గుడ్. ఐ లవ్ ద ఫుడ్ ఆల్సో గైస్. ఖచ్చితంగా ఒక్కసారి అయినా చూడాలి అండ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి లైఫ్లో ఇది. ఐ టోటలీ ఎంజాయ్డ్ ఇట్. గైస్, నా చేతి పైన ఉన్న ఈ బర్డ్ని చూస్తున్నారు కదా, దీని పేరు ఫాల్కన్. సో ఇది నేషనల్ బర్డ్ ఆఫ్ సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, యుఏఈ, ఇలా కొన్ని కంట్రీస్ అన్నిటికీ కూడా ఇదే నేషనల్ బర్డ్. అఫ్ కోర్స్ మనం వెళ్ళింది యుఏఈ కదా, సో అక్కడికి వెళ్ళాం కాబట్టి దీనికి హాయ్ హలో చెప్పేశాము. మరి మన నేషనల్ బర్డ్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అమ్మో, ఈ ఇసుకలో నడవడమే చాలా కష్టంగా ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈ వంటలు ఎలా నడుస్తాయో. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓ మై గాడ్, ఐ డిడ్ంట్ సీ. అమ్మో, ఇది ఉందే బాబు, తాడుందని నేను చూసుకోలేదు, తగిలికున్నాను. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఎస్ గైస్, సో డెజర్ట్ సఫారీ అయిపోయింది అండ్ నాకు నచ్చింది. నా గెటప్ బాగుంది కదా. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. ఇంకా బ్యాక్ టు రూమ్ అన్నమాట. సో చాలా టయర్డ్గా ఉన్నా. ఐ వాంట్ స్లీప్. రూమ్కి వర్క్ చేయట్లేదు, మళ్ళీ కిందికి వెళ్తున్నా. బట్ ఈ గెటప్ చాలా బాగుంది నాకు.
డే 3 ఇన్ దుబాయ్. సో మనం ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అంటే గైజ్, ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టమైన గోల్డ్. సో గోల్డ్ మార్కెట్కి వెళ్తున్నాం. ఓ ఏంటి ఆన్ ద వే చాలా గోల్డ్ షాప్సే కనబడుతున్నాయి నాకు. అబ్బో వీళ్ళు గోల్డ్ కలర్ కూడా బయట గోల్డ్ వేసుకున్నారు బాబోయ్. సివిల్ డిఫెన్స్ ఏవియేషన్. వావ్, ద వెదర్ ఈస్ ఆల్సో సో గుడ్ గైజ్. ఇంత క్లౌడీగా నాకు చాలా ఇష్టం ఇలాంటి వెదర్. అండ్ ఫైనలీ వి రీచ్ ద మార్కెట్ గైజ్. చూస్తున్నారా ఓల్డ్ బడేమియా స్ట్రీట్ అని. అబ్బో ఏంటి నా ఫేస్, గోల్డ్ అనగానే గోల్డ్ లాగా అంత నవ్వేస్తున్నాను నేను. యా వెలిగిపోతుంది గోల్డ్ లాగా నా ఫేస్ కూడా. సో ఇక్కడ దీన్ని గోల్డ్ సోక్ అంటారు గైజ్. సోక్ అంటే మార్కెట్ అని అర్థం అనమాట. గోల్డ్ సోక్ వచ్చేసి ఇప్పుడు ఇంకా అన్నీ చెక్ చేస్తున్నాను. ఓ హాయ్ అండి. దుబాయ్ వెళ్ళి సెంట్ తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా. సో మనం దుబాయ్ లో సెంట్ కొందాం. మేడం ఇంత పెద్ద ఉంగరం వేసుకుంటే ఎప్పుడైనా? అమ్మో ఓ ఇది ఉంగరమా? గిన్నెస్ వరల్డ్ రికార్డే. మనకు రికార్డ్ ఉంది కదా, గిన్నెస్ వరల్డ్ రికార్డ్. దానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప? ఇక్కడ కూడా వరల్డ్స్ హెవీయెస్ట్ గోల్డ్ రింగ్ స్టార్. ఓ వావ్ నైస్. అసలు ఈ డ్రెస్ కూడా గోల్డ్ వా? yes మేడం. ఇవైతే ఒకసారి ట్రై చేద్దాం బ్రో మనం తర్వాత. ఇంకోసారి ఇవైతే ఒకసారి ట్రై చేద్దాం బ్రో మనం తర్వాత. హే సో ఫైనలీ గోల్డ్ సోక్ ఇక్కడ నుంచి మొత్తం లోపలికి అంతా గోల్డే. సో గోల్డ్ షాప్సే. ఇది రియల్ గోల్డ్ సోక్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సరే ఇంకా మనం షాపింగ్కి వెళ్ళిపోదాం. ఇంకా బ్లాగ్ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నేను ఏం కొంటున్నానో అప్పుడు చూపిస్తా. బాయ్. గోల్డ్ బ్యాంగిల్ సెలెక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో నాకు ఎలా అయితే ఇష్టమో అది నేను చూసి సెలెక్ట్ చేస్తున్నాను. చాలా క్విక్గా షాపింగ్ చేస్తున్నాను, టైం తక్కువ ఉంది. అండ్ యూనో గైజ్, ఇక్కడ పేమెంట్ రిలేటెడ్ కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీతో. కంపల్సరీ బిల్లింగ్కి పాస్పోర్ట్ కానీ ఇంకొక ఐడి కానీ కంపల్సరీగా అడుగుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ పైన చేయాలి బిల్లింగ్ అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీ కార్డే అయ్యి ఉండాలి అది. లేదు మీరు నాలాగా ఎవరో ఒకరు ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్ తీసుకొచ్చుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళది మళ్ళీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఒకటి అడుగుతారనమాట. సో వాళ్ళు జనరల్గా మీ ఫ్రెండ్స్ మీకు పేపర్ పైన అయినా సరే అది రాసేసి ఇచ్చి ఆ ఫోటో వీళ్ళకి చూపించాలి. ఆ తర్వాతే బిల్లింగ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అండ్ ఇంకోటి గైజ్, ఇక్కడ సర్వర్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. కొన్నిసార్లు నాకు అదే ప్రాబ్లం ఫేస్ అయ్యాను చాలాసేపటి వరకు. సో సర్వర్ ఇష్యూస్ ఉంటే క్రెడిట్ కార్డ్స్ కూడా పనిచేయవు. సో బెటర్ టు యూస్ కరెన్సీ. సో బ్యాంగిల్స్ కొనాలి దుబాయ్ లో అని అనుకున్నా. సో ఫైనల్ గా బ్యాంగిల్స్ కొనేస్తా. అబ్బా సాయిరామ్. అయిపోయింది. అండ్ యాక్చువల్లీ ఫ్యూచర్ మ్యూజియం కి వెళ్తున్నా. ఫ్యూచర్ మ్యూజియం అని ఒకటి ఉంటుంది ఇక్కడ. మనకి ఫ్యూచర్ లో లైఫ్ ఎలా ఉంటుంది అనేసి అదనమాట ఆ మ్యూజియం. సో దానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం. మళ్ళీ వచ్చి అప్పుడు మళ్ళీ ఇంకొన్ని చూద్దాం. హే దిస్ ఇస్ దుబాయ్ ఫ్రేమ్ గైజ్. 160 ఫ్లోర్స్ ఉంటుంది ఇది. సో పైకి వెళ్ళి అలా నడిచి మళ్ళీ కింది దిగాలి అంతే. ఫ్యూచర్ మ్యూజియం కి వెళ్తున్నా. మెర్క్యూరీ ఫస్ట్ మెర్క్యూరీ కదా.
హే ఇవన్నీ ఎయిర్ క్రాఫ్ట్స్ గైస్. సో ఫ్యూచర్లో ట్రాఫిక్ లేకుండా ఇలా ఎగిరిపోతూ ప్రయాణిస్తామంట మనందరం. DNA 400 species of collection ఉంది వీళ్ళ దగ్గర. టెక్నాలజీని ఎంత పర్ఫెక్ట్ గా వాడాలో అంత పర్ఫెక్ట్ గా వాడారు దుబాయ్ వాళ్ళు. అమేజింగ్ అసలు. చెట్టు, ఇది ఒక రకమైన చెట్టు. అంటే వీళ్ళకి ఇది అంతా ఎడారి ఒకప్పుడు. సో వాళ్ళు వీటన్నిటి వాల్యూ వాళ్ళకి తెలుసు. ఫుల్ రోడ్లంతా వర్షం బాబోయ్. సో ఓ మై గాడ్, దుబాయ్లో తుఫాన్ అంటే మామూలు విషయం కాదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళకి ఒకసారి వస్తుందంట. సో అట్లా లాస్ట్ డే చాలా బాగుంది వెరైటీగా. బికాజ్ ఎడారి ప్రాంతం కదా ఇదంతా. ఇందులో కూడా ఇలాంటి చాలా చల్లటి క్లైమేట్ హ్యాపీగా ఉంది నాకు. 1 o'clockకి రెడ్ అలర్ట్ ఉంది తుఫాన్ ఇక్కడ దుబాయ్లో. ఆల్రెడీ ఇప్పుడు టైం 8:40 అయింది నాకు. సో ఫటాఫట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఈలోగా. అండ్ ట్యాక్సీస్ అవి కూడా ఏం అవైలబుల్ లేదు. ఐఎమ్ గోయింగ్ బై బోట్. దుబాయ్ రోడ్స్ ఇలా చల్లగా ఇంత వాటరీతో ఇగో అంత తడి రోడ్లతో ఉండడం చాలా రేర్. అండ్ నాకు ఈ వెదర్ పర్సనల్గా చాలా ఇష్టం అనమాట. ఇలా రొమాంటిక్గా చల్లగా బాగుంటుంది కదా. సో యమ్మీగా ఐఎమ్ ఈటింగ్ దుబాయ్లో బిర్యానీ. వర్షానికి ఫుల్ రోడ్స్ బ్లాకేజ్ అనమాట నేను వెళ్తున్న రోజు రిటర్న్లో. అండ్ దుబాయ్లో ఆల్మోస్ట్ ఒక 30-40 years అవుతుందంటే ఇలా జరిగి. బ్యాక్ టు ఎయిర్పోర్ట్ గైస్. మనం తీసుకున్న గోల్డ్కి మనకి వ్యాట్ ఏదైతే 5% కలెక్ట్ చేస్తాడో అది ఇక్కడ ఎయిర్పోర్ట్లో రిటర్న్ ఇస్తాడు ఇఫ్ ఇన్ కేస్ మనం దుబాయ్ క్రాస్ అయిపోతుంటే. సో ఆ బిల్ ఇక్కడ చూపిస్తే మనం వ్యాట్ రిటర్న్ తీసుకోవచ్చు. అందరికి కూడా దుబాయ్ అంటే చాలా ఇష్టం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా. ఇక్కడ కూడా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే మాకు కూడా బాగా అనిపించింది. పైలట్లు రాలేకపోవటము అండ్ వాళ్ళ స్టాఫ్ కూడా రాలేకపోతున్నాం అంటే మాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే దుబాయ్ అనేది ఒక ఫేమస్ కదా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఇట్లయితే ఇది మా పరిస్థితి. మేము మాత్రం చేరుకుంటున్నాం. నిజంగా మాకు రెక్కలు వచ్చినట్టు అనిపిస్తుంది. అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే 2 days తర్వాత విడుదల అయినట్టే అనిపిస్తుంది మాకైతే కదా. అవునా? సో ఇమిగ్రేషన్ మొత్తం అయిపోయింది అండ్ ఇండియాలో ల్యాండ్ అయిపోయి ఇమిగ్రేషన్ అయిపోయి సో కమింగ్ అవుట్ అనమాట. సో కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు డ్యూటీ ఫ్రీ మందు తీసుకురమ్మని. అదొక్కటి షాపింగ్ చేయాలి. సో హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ కావాల్సిన అవి తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. మీరు నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి మీ అభిమానానికి రొంబ నండ్రి. తుంబ థ్యాంక్స్. బహుత్ బహుత్ శుక్రియా.